నీళ్ళల్లుండే మొసళ్ళను దూరం కెంచి చూస్తేనే పానం గజ్జుమంటది. నాకైతే పాములను చూసినా పెద్దగా భయం కాదు కానీ ఆ మొసళ్ళను చూస్తేనైతే భయం అవుతుంది. ఇంతింత పొడుగు పండ్లు, అంత పెద్ద నోరు, దాని కాళ్ళు వామ్మో తలుసుకుంటేనే వణుకు పుడుతుంది వల్ల. అసొంటి మొసలిని గీ అన్న చూడుర్రి ఎంత ముద్దుగా సంటి పిల్లగాన్ని ఎత్తుకున్నట్టే ఎట్లా మోసుకపోతుండో. వామ్మో చూసిర్రా పోరన్ని గనక భుజం మీద ఎత్తుకొని పోతున్నట్టు అంత పెద్ద ముసలని ఎట్లా మోసుకపోతుండగ్గి అన్న. అసలు దాన్ని చూస్తేనే పానం జల్లుమంటది. ఇక దాన్ని ముట్టుకోవాలంటేనే వెనక ముందు అవుతారు ఫారెస్ట్ వాళ్ళు అయినా. అసంటిది బాహుబలి గనక లింగాన్ని ఎత్తుకున్నట్టు ఎంత ముద్దుగా ఎత్తుకపోతుండో చూడు. ఎంత లేదన్నా అల్కగా 2 క్వింటాల మీదనే ఉంటదట వజను ఈ మొసలి. గంత బరువున్న అదేదో ప్లాస్టిక్ బొమ్మను ఎత్తుకపోయినట్టే ఎత్తుకపోతుండు. చూస్తే బక్కనే అవపడుతుండు గాని ఉడుములు తిన్నోళ్ళకున్నంత బలం ఉన్నట్టుంది నా నడుముల. బలానికి బలం, ధైర్యానికి ధైర్యం దండిగానే ఉన్నట్టున్నాయి అన్నకు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హమీర్పూర్ జిల్లాలో ఉన్న ఫౌతి అనే ఊళ్ళో ఉన్న కుంటల షాన్ రోజుల సంధి అవపడుతుందట ఈ ఊరోళ్లకు. ఇక మొన్న తీర్వాటం చేసుకుని వచ్చి ఉన్న నీళ్ళన్ని దోడి మొసలిని పట్టుకపోయారు. ఇట్లా అన్న ఫారెస్ట్ శాఖలో కొలువు చేస్తాడట. కానీ ఈ అన్న గనక వెయిట్ లిఫ్టింగ్ అసంటిది ప్రాక్టీస్ చేస్తే అల్కగా గోల్డ్ మెడల్ గెలుచుకొస్తుండే కావచ్చు.